ఒక గంట మందిరంలో నువ్వు ఉండడానికి నువ్వు ఎన్ని ఆలోచనలు చేస్తున్నావో, ఒక గంట మందిరంలో ఉండడానికి నీ మనసంతా కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. నీ మనసంతా కూడా విడిచిపెట్టి వచ్చిన వాటి మీదే ఉంటుంది. నీ మనసంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. 3 దినాలు అన్నిటిని మర్చిపోయారు వాళ్ళు. 3 దినాలు వాళ్ళు ఇన్స్టెంట్గా వెంబడించారు దేవుణ్ణి. అప్పటికప్పుడు యేసుప్రభు వెళ్తుంటే వెంటబడి వెళ్ళిపోయారు. వాళ్ళు బట్టలు కూడా తెచ్చుకోవాలి, కట్టుబట్టలతో ఇన్స్టెంట్గా వెళ్ళిపోయారు యేసయ్య వెంటబడి. అలా వెళ్తున్నాడు యేసుప్రభు అనగానే విన్నారు. ఒక్కొక్కరుగా ఊరంతా కలిసి ఆయన వెంటబడి వెళ్ళిపోయింది. 3 దినాలు కట్టుబట్టలతో అలాగే యేసయ్య దగ్గరే ఉండిపోయారు. ప్రార్థన, వాక్యము, ఆయన చెప్పే మాటలు ఇవన్నీ వింటున్నారు. చక్కగా ఆయన మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకుంటున్నారు. చక్కగా కూటాలు అయిపోయినాయి. డ్రెస్ అంతా దులుపుకొని వెళ్ళబోతూ ఉంటే దేవుడికి ముచ్చట కలిగి వారి భక్తిని చూసి వారి మీద కనికరబడి వాళ్ళ అవసరత తీర్చి ఇంటికి పంపించాడు. ఈరోజు ఇలాంటి భక్తి జీవితం ఎందరో క్రైస్తవులకు ఉంది. ఒక గంట మందిరానికి వస్తుంటూనే ఇంట్లో విషయాల మీద దృష్టి. మేబీ నేను అనుకుంటా ఉంటాను, ఇంకా నువ్వు భక్తి ఇంకా సరిగా నేర్చుకోలేదు. మందిరంలోకి వచ్చి కూడా ఏదో ఒక ఆలాపన, ఏదో ఒక దేని గురించో ఒక దాని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. నీవు మందిరానికి వచ్చింది ఎందుకయ్యా అంటే దేవుని యొక్క దీవెన, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి. ఇంకా నువ్వు ఇంటి దగ్గర విడిచి వచ్చిన వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ మందిరంలో కూడా పరధ్యానంగా ఉంటూ, దేవుని బిడ్డలారా మందిరంలో కూడా పరధ్యానంగానే ఉంటూ ఇంకా వాటి గురించే వేటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఇంకెప్పుడు భక్తి నేర్చుకుంటావు, ఎప్పుడు వాక్యం నేర్చుకుంటావు, ఎప్పుడు ప్రార్థన నేర్చుకుంటావు, ఎప్పుడు భక్తిలో లోతులోకి నువ్వు వెళ్తూ ఉంటావు. ఈరోజు ఒక మాట, మొదటి మాటలో మీకు చెప్పబోయేది ఏంటి అంటే వారు దేవునిలో మైమరిచిపోయి వారి జీవితాలను గడుపుతూ వచ్చారు. ఎందుకయ్యా అడగకుండానే దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే వారు ఆ 3 దినాలు మైమరిచిపోయి ఉన్నారు మందిరంలో. ఈరోజు వాక్యం వింటున్న వారికి సూటిగా ఒక ప్రశ్న, మీ మనసు ఇక్కడ ఉంటుందా? మీ మనస్సు ఇక్కడ ఉంటుందా? మీరు మీ ఆలోచన ఇక్కడ పెడుతున్నారా? దేవుని వాక్యాన్ని సూటిగా తీసుకుంటున్నారా? ఇక్కడ మీ హృదయాలు ఇక్కడ లేకుండా, మీ ఆలోచన ఇక్కడ లేకుండా, మీ చెవులు ఇక్కడ పడేసి మీ మనసుతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే అది మీకు మేలు కలగదు. మీరు వాక్యం విన్నా అవి మీకు అర్థం కాదు. దేవుడి మందిరంలోకి వస్తే దైవజనుడి ముఖం చూస్తూ సూటిగా దేవుని వాక్యాన్ని వినాలి. అలా విన్నప్పుడు మీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని వాక్యం వినేటప్పుడు ఆశ కలిగి వినాలి. ఎందుకనో తెలుసా? ఏదో ఒక గంట వాక్యంలో ఒక్క మాట నీ కొరకు పలకకపోతాడా, ఒక్క మాటతో నీ జీవితం మారకపోతుందా అన్న ఆశతో, ఆలోచనలతో నువ్వు బ్రతికి మందిరంకి వచ్చి అలా దేవుని మాటలు, దేవుని వాక్యం వింటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది, నీ ఆలోచన స్థిరపరచబడుతుంది, నీ జీవితం బాగుంటుంది, నీ భక్తి కూడా డెవలప్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు చేసిన పని మనం కూడా చేద్దాం. ఈ రోజు నుంచి మందిరంకి వచ్చామంటే మైమరిచిపోయి ఇక ప్రభువు మీద దృష్టి పెట్టాలి. మందిరంకి వచ్చామంటే సెల్ ఫోన్స్ తీయకూడదు. అసలుకి నేను మీకు చెప్పక నా తప్పో తెలియక మీ తప్పో నాకు అర్థం కావట్లేదు. మందిరంలో సెల్ ఫోన్స్ మోగుతూ ఉంటాయి. అదేం అమాయకత్వం లేకపోతే అది ఎర్రితనమో నాకు అర్థం కావట్లేదు. చాలా మందిలో చూసాను, మగపిల్లల్లో కూడా చూశాను. సెల్ ఫోన్ స్టార్టింగ్ కొడుతుంటారు, మెసేజ్లు కొడుతుంటారు. అసలు మందిరంలోకి వస్తే ఫోన్ ఏమవ్వాలి? సైలెంట్ అవ్వాలి. ఏమైనా అర్జెంట్ కాల్ వస్తే దేవుడి కన్నా అర్జెంట్ భూ ప్రపంచంలో ఇదేది లేదు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, తప్పకుండా దేవుడు నీకు సాయం చేస్తాడు. ఏ కీడు నీకు రానివ్వడు. నువ్వు ధైర్యంగా మందిరంలో ఉండాలి. నువ్వు ధైర్యంగా దేవుని మందిరంలో ఉండాలి. నీ ఫోన్ సైలెంట్లో ఉండాలి. ఆ ఫోన్ మోగకూడదు. నేను ఒకరోజు దీవెనమ్మ గారు, నేను సోషల్ మీడియాలో అలా మేము స్వైప్ చేస్తూ చూస్తూ ఉంటే ఒక బాక్స్ పెడితే మందిరంకి పోయే వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ అన్ని తీసుకొచ్చి ఆ బాక్స్లో పెట్టేస్తూ ఉన్నారు. అమ్మగారు అన్నారు, మన మందిరం కూడా ఇలా చేద్దామయ్యా అన్నారు. అంత అప్డేట్ అవ్వలేదులే, నెమ్మదిగా అవన్నీ ఆటోమేటిక్గా క్రమంలోకి వస్తాయిలే అమ్మా అన్నాను. ఈరోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సెల్ ఫోన్స్ మీరు జాగ్రత్తగా సైలెంట్లో పెట్టండి. సెల్ ఫోన్స్ పెట్టుకొని దేవుని వాక్యాన్ని, ఎందుకని అంటే మీ దృష్టి పాడు చేయడానికి సాతానగాడు 3 దినాలు వారి దృష్టిని కదపలేపాడు సాతానగాడు. 3 రోజులు కోటాల్లో వాళ్ళకి ఇంకా వెనకున్న ఆలోచన ఏం గుర్తురావట్లా, అసలు ఇల్లు గుర్తురావట్లా, పిల్లలు గుర్తురావట్లా. అక్కడ వదిలేసి వచ్చిన నానబెట్టిన బట్టలు కంపు కొడతాయి. అసలు ఏం గుర్తురావట్లా. గుర్తొస్తున్నాయా? బూజు పడేస్తాయి ఎంగిలి అన్నీ. అసలు అన్నీ అక్కడ ఉండిపోయినాయి. సువార్త వింటున్నారు, మైమర్చిపోయారు.
అన్ని వేల మందికి యేసయ్య కూడా ఉత్సాహంగా చెబుతున్నాడు. ఇక వారి భక్తి పారవశ్యం పరలోకాన్ని తాకుతూ ఉంది. అది చూసి దేవుడు వారిని దీవించాడు. అందుకనే ఆ కింద వచనాల్లో చదువుకున్నాం, రేపటిని గురించి ఏ నాటికీడు ఆ నాటికి మీరు చింతించటం వలన మీ ఎత్తు ఏమన్నా ఒక మోరడు మీరు పెంచుకోగలరా? దేవుడు ఏమంటున్నాడు, మీరు చింతించొద్దు, మిమ్మల్ని గురించిన చింత, మిమ్మల్ని గురించిన బాధ నాకుంది. ఎందుకని? మీరు నా పిల్లలు. స్తోత్రం చెప్పండి, తలలు పైకెత్తండి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏమంటున్నాడు, మీరు చింతించొద్దు, దేని గురించి బాధపడొద్దు, దేని గురించి హైరాణ పడొద్దు, దేని గురించి కంగారు పడొద్దు. మిమ్మల్ని గురించిన చింత నాకుంది. మీ బిడ్డలేనా, మీ కుటుంబమేనా, మీ భర్తేనా, మీ అప్పులేనా, మీ సమస్యలేనా, మిమ్మల్ని గురించి చింత నాకుంది. మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. బైబిల్ చెబుతుంది. దేవుడు అందుకనే మాట్లాడుతున్నాడు, రేపటిని గురించి చింతించకండి. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇవన్నీ అన్యజనులు ఆలోచించుకునేవి. మీరు ఏ పూటకు ఆ పూట అంత పెట్టి మిమ్మల్ని పోషించే దేవుడు యేసయ్య ఉన్నాడు. ఏ పూటకు ఆ పూట అంత పెట్టి మిమ్మల్ని పోషించే దేవుడు మీకున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతించొద్దు. రేపటిని గురించి మీరు ఆలోచన పెట్టుకోవద్దు. నన్ను ఎప్పుడు అందరూ అనే మాట ఏమిటంటే, నీకు ఆడపిల్ల ఉంది, నీకు బాధ్యత లేదు, ₹1 సంపాదించుకో, ఉన్న డబ్బు అంతా నాశనం చేసుకుందాం, రేపు ఆ పిల్ల పెద్దదయ్యి ఏదన్నా ఆ సందర్భం వస్తే ఏం చేస్తావురా అని నన్ను నా కుటుంబ సభ్యులే కానీ, మా అమ్మాయి కానీ, మా అక్కే కానీ ఎప్పుడు ఏదో ఒక రకంగా అంటూనే ఉంటారు, నన్ను ఏదో ఒక రకంగా సాధిస్తూనే ఉంటారు. నేను మాత్రం ఒకటే అనుకుంటా, ఆ సమయం ఆ సందర్భం వచ్చినప్పుడు యేసయ్య ఏదో ఒక రీతిగా ఏలియాకి కాకుల చేత రొట్టెలు మాంసపు మొక్కలు పంపించినట్లుగా నా బతుకు తగ్గట్టే కాస్తంత నాకు సాయం చేస్తాడు అన్న ధీమాతోనే నేను బ్రతుకుతున్నా. రేపటిని గురించిన చింత నాకు లేదు. ఈరోజు ఏంటో మనకు కావాలి. అందుకని అంటాను, ఈరోజు మనం మంచి భక్తి చేస్తే ఆ భక్తే మనల్ని కాపాడేస్తుంది. ఈ విమోచన ప్రార్థనా మందిరం యొక్క స్లోగన్ ఏంటో తెలుసా? మంచి భక్తి, మోకాళ్ళ ప్రార్థన. అంతే. నీ భక్తి నిన్ను కాపాడిద్దని కొన్ని 100 సార్లు చెప్పా. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. వేషధారణ కాపాడదు. పైపై పూతలు, పైపై మెరుగులు, ఏమండి, ఏమి కూడా మీ అక్కర్లను తీర్చలేవు. మీ అవసరతలను అవి తీర్చలేవు, మీకు సాయం చేయలేవు. మీ భక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీ మంచి భక్తి మీ జీవితాలను వెలిగిస్తుంది. మీరు అక్కరలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మిమ్మల్ని ఆదుకోవాలంటే మీరు మంచి భక్తి చేయండి, మంచి భక్తి చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ మీద ప్రసంగంలో 3 దినాల సభలో దేవుడు వారి మీద ముచ్చట పడడానికి కారణం, వారు రేపటిని గురించి మర్చిపోయారు. ఈరోజు యేసయ్యను చూస్తూ ఉన్నారు, ఆయనలో మైమరిచిపోయారు, ఆయనలో మమైకమైపోయారు. ఆయనే చాలనుకున్నారు. ఆయన వాక్యము, ప్రార్థన మీద దృష్టి పెట్టారు. అడగకుండానే ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి సాధిద్దామా, ఏది సంపాదించుకుందామా, ఏమి ఎలగబెడదామా, ఏం పొడిసేద్దామని యవనస్తులు కూడా బజార్ల వెంబడి రోడ్ల మీద బిక్కుబిక్కుమంటూ తిరిగే కంటే మందిరంలో పడి యేసుప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. అలా జీవించండి, అలా జీవించండి. మీరు అడగకుండానే దేవుడు మీకు ఇస్తాడు. అడగకుండానే, వాళ్ళు అడగకుండానే దేవుడు వారికి అన్నం పెట్టి ఆశీర్వదించి పంపించాడు. అడగకుండానే అన్నము పెట్టి ఆశీర్వదించి దేవుడు వారిని ఇంటికి క్షేమంగా పంపించాడు. అరణ్యం, అడవిలో నుంచి ఇంటికి వచ్చారు వాళ్ళు అడగకుండానే. కారణం ఒకటే, దేవుని రాజ్యము, దేవుని నీతి, దేవుడు దేవుడు దేవుడు. అన్నిటినీ మర్చిపోయారు వాళ్ళు, అన్నిటినీ మర్చిపోయారు. నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు. అదే అమాయకత్వమో తెలియట్లేదు, లేదా ఇక చాలే ఈ భక్తి సరిపెట్టేసుకుందాము అని అనుకుంటున్నావు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ మందిరానికి వచ్చి కూడా నువ్వు వెనకున్న వాటి గురించి ఆలోచిస్తున్నావంటే ఇంకా నువ్వు భక్తిలో పెరిగి పెద్దవాడవు, పెద్దదానవు అవ్వలేదు. మీ వయసును బట్టి చూస్తే మీరు ఆహారము తీసుకునవలసిన వారై ఉన్నారు, పాలు తాగాల్సిన వారు. ఏది ఇది ఈ లోక సంబంధంగా కాదు, బైబిల్ ప్రకారంగా మీ అనుభవం, మీ భక్తి, మీరు దేవుళ్ళలోకి వచ్చినటువంటి ఆ తీరు, ఒక 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు వయసు ఒక పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు పాలు మాన్పించి ఆహారం ఎలా పెడతామో, భక్తిలో కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు మనం పిల్లలము, ఆ తర్వాత డే బై డే క్రమంగా పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు మనము ఇక పాలు మానేసి బలమైన ఆహారం తీసుకోవాలా. అంటే బైబిల్లో మొదట బాప్తిజం తీసుకున్న కొత్తల్లో ఏ కాడికి నీకు పౌడర్ అద్దడము, నీకు పొగేయడము,
ఏమండి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని సంకనెత్తుకోవడము, జోలపాడము. ఎందుకని? కొత్త కదా, ఏడ తప్పిపోతావో అని అదొక ఆనందం, అదొక భయం, అదొక ఆతృత. ఇక పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు కూడా బడితలాగా ఎత్తుకుంటారు, సంకనేసుకుంటారా? ఏమండి అంతేనా కాదా? చిన్నపిల్లలంటే సంకనేసుకుంటాం, గోరుముద్దలు పెడతాం, ఆకాశాన్ని లేదా చందమామను చూపిస్తాం, ఏదో ఒక రకంగా వారికి 4 ముద్దలు పెట్టి జోకొట్టి బొజ్జ పెట్టేస్తాం. గాడిదల్లా పెరిగి అడ్డగాడిదల్లాగా ఎదిగిన తర్వాత కూడా ఇంకా గోరుముద్దలు పెట్టాలంటే కన్న తల్లికి ఆశయం వేసేద్ది. వేసిద్దా కదా? మినిమం 10 ఏళ్ళు వచ్చేదాకా, 10 ఏళ్ళు ఏంటి ఈ రోజుల్లో, 3-4 సంవత్సరాలు వస్తే ఆయన ముడ్డుగడ్డకి బాధపడిపోతున్నారు అమ్మలో. కడుక్కోరా, నేర్చుకో. అప్పట్లో 7-8 సంవత్సరాల దాకా పిల్లలకి పాపం ఏం తెలిసేది కాదు. పాపం ఇంకా 6-7 సంవత్సరాల దాకా పాలు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. మరి ఇప్పట్లో చూడండి, కన్న తల్లికే ఒక వయసుకు వస్తే అసహ్యం కలిగేస్తా ఉంది. మరి ఆలోచించండి, భక్తిపూర్వకంగా మనల్ని బట్టి ప్రభువుకి చికాకు వస్తేనో, సేవకుడికి సీదర పుడితేనో, ఏమిట్రా వీళ్ళు ఎంత చెప్పినా వింటలేదు, ఎంత నేర్పినా నేర్చుకోవట్లేదు, ఎంత పెట్టినా తింటున్నారు కానీ ఎదుగు బొదుగు లేకుండా మరుగుజ్జోళ్ళగా అలాగే అవయవాలు పెరగట్లేదు, కానీ మనుషులు మాత్రం ఎంతంత లావు అవుతున్నారు. ఎక్కడ ఉన్న అక్కడే. ఇక అది కరెక్ట్ కాదు. వయసును బట్టి చూస్తే మీరు ఆహారం తీసుకునవలసిన వారై ఉన్నారు. పాలు తాగడం ఎప్పుడో అయిపోయింది. దేవుని బిడ్డలారా, మీరు ఈ రాత్రి కాలం వల్ల మీరు ఏం చేయాలి అంటే, అడగకుండానే మీ అక్కరలు తీర్చబడాలి అంటే, అడగకుండానే ప్రభువు మిమ్మల్ని దీవించాలి అంటే, మీరు ప్రభువు మీద దృష్టి పెట్టి, వాక్యం మీద దృష్టి పెట్టి, ప్రార్థన మీద దృష్టి పెట్టి, నేను ఏం చేయాలి దేవుని కోసం, ఈ పూట నా వంతు మందిరానికి వెళ్తున్నాను, 100 రోజులు ప్రార్థన పెట్టారు, పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు, మందిరానికి వచ్చేటప్పుడు లేదా మందిరంకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నా టర్న్ కనుక వస్తే, నా ప్రార్థనా సమయం దేవుడే నాకు నువ్వు ఇస్తే, సేవకుడే పాస్టర్ గారే అమ్మా నువ్వు ప్రార్థన చేయనంటే, నేను తడిపొడి పెదాలతో కాదు ప్రభు ప్రార్థన చేయాల్సింది, నేను కన్నీరు కాల్చి గగ్గోలు పెట్టి ప్రార్థన చేయాలి. అట్లాంటి అభిషేకం ఇవ్వు ప్రభువా. బాగుంటుంది. ఇది చూసి ముచ్చటపడి దేవుడు నీకు సాయం చేస్తాడు. అవునా కదా? మందిరానికి వచ్చి తడిపొడి ప్రార్థన చేసి పైపై మాటలు చెప్పుకొని ఎంత ప్రార్థన చేయమన్నా చేయకుండా ముగించుకుని వెళ్ళిపోతే ముచ్చటేం కలుగుతుంది? మిమ్మల్ని చూసి ప్రభువుకి ఏం ఆనందం వస్తుంది? మీరు మందిరానికి వచ్చేటప్పుడే ఆ గుమ్మము బయట నుంచే ప్రభువా కన్నీటి వరము, నేను ప్రార్థన చేస్తే ప్రభువా అయ్యా నాకు బలమైనటువంటి శక్తి, ఆత్మ, లేదా నాకు అన్య భాష లేదా ప్రవచనం ఏదో ఒక రీతిగా నన్ను అలంకరించు ప్రభా. ఈ రీతిగా ఆశ కలిగి నువ్వు మందిరానికి వస్తే నిన్ను ముచ్చటపడి నువ్వు ఎవరి కోసమో ప్రార్థన చేస్తూ ఉంటే నీ అవస్థలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. నీ అవస్థలన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు ఎవరి కోసమో ప్రార్థన చేస్తూ ఉన్నా నీ అవస్థలు, నీ అక్కర్లు దేవుడు తీరుస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇది ఈరోజు వారిని చూసి ఎందుకు దేవుడికి ముచ్చట కలిగింది, వారిని చూసి దేవుడు ఎందుకు అంతగా ఇష్టపడి కనికరపడి వారికి అవసరాలు తీర్చాడు అంటే, వాళ్ళు చేసింది అదే. వాళ్ళు చేసి మంచి భక్తి చేశారు, దేవుడిని మెప్పించగలిగారు. ఆ 3 దినాలు వారి సభలలో వారు పడ్డ ప్రయాస అంతా ఇంత కాదండి దేవుని బిడ్డలారా. దేవుడు వాక్యము, దేవుడు వాక్యము, దేవుడు వాక్యము, ఆరాధన, పాటలు, కీర్తనలు ఎంత అద్భుతంగా సాగాయి ఆ కూటాలు. భూమి మీద మరి ఇంకెక్కడ ఎప్పుడు ఎలాగా జరగనటువంటి కూటాలు అప్పట్లో యేసుప్రభు వారి కాలంలో జరిగాయి. దేవునికి మహిమ కలుగునగా. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మీరు భక్తి ముచ్చటగలగాలి. మీరు అడగకుండానే మీ అవసరాలు తీర్చాలంటే మీలో ఏదైనా ఒక క్వాలిఫికేషన్, మీలో ఏదైనా ఒక బలమైనటువంటి అర్హత మీరు సంపాదించుకోగలగాలి. వాళ్ళని సంపాదించుకున్నారు. వాళ్ళని చూడగానే ప్రభువుకు ముచ్చటేసింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నా, మంచి భక్తి నీ జీవితాన్ని కట్టేస్తుంది, మంచి భక్తి నీ జీవితాన్ని కాపాడేస్తుంది, మంచి భక్తి నీ బ్రతుకును ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతుంది. మీరు వేటి గురించి ఆలోచించొద్దు. అవునా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఆయన ముఖ దర్శనము, ఆయన కాంతి, ఆయన అనుభవాలు, ఆయన పరవశాల్లోకి మీరు వెళ్ళిపోవాలి. ఈ ఆశ కలిగి దేవుని మందిరానికి రండి, ఈ తృష్ణ కలిగి దేవుని మందిరానికి రండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏమిటంటే, అడగక మునిపే మీ అక్కరలు తీర్చబడాలి అంటే మీరేం చేయాలి? ఇక్కడ మొదటి పాయింట్, ఆ కొండ మీద ప్రసంగంలో ఆ 5,000 మంది ఆ పిల్లలు, ఆ పురుషులమ్మ, ఆ పురుషులు 5,000 మంది పురుషులు, ఆ పిల్లలు, ఆడవాళ్ళు ఎలాగైతే భక్తి చేశారో అలాంటి భక్తి మీరు చేస్తే మీరు అడగకుండానే మీ అక్కరులన్నీ ప్రభువు తీరుస్తాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము
రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము చక్కగా తెరిచిపెట్టుకుని ముగించేస్తాను. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము తీసారా? 28 చదవండి, చక్కగా చదవండి. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడనైనా నిన్ను అడిగితినా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కనపడుతున్నటువంటి స్త్రీ పేరు ఏమిటి అంటే ఘనురాలైన స్త్రీ. ఎవరు? ఆవిడ పేరే ఘనురాలు. ఏమో ఆవిడకి పేరు లేదా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వాస్తవానికి ఘనురాలు అనేది బిరుదు. ఘనురాలు అనేది డాక్టరేటు, లేకపోతే ఇలాగ కొన్ని బిరుదులు ఇస్తారు కదా, పద్మవిభూషణ్, ఏదో ఒక పేరుకు ముందు ఏదో ఒకటి. మన పాస్టర్ భాషలోకి వస్తే రెవరెండ్, బిషప్, అపోస్తల్ ఇలాగా ఉంటాయి కదా. అలాగే ఈ తల్లిగారి పేరు బైబిల్లో మెన్షన్ చేయబడలేదు, కానీ ఈవిడ్ని ఏమని పిలిచారంటే ఘనురాలు. ఘనురాలు అంటే గొప్పైన, ఘనురాలు, ఘనమైన, గొప్పదైన. ఈ స్త్రీని ఈ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఈవిడ గురించి ఒక మంచి సబ్జెక్ట్ రాసి ఉంచారు. ఇక్కడ ఈ స్త్రీ ఏమని మాట్లాడుతుందంటే, ఎలీషా గారి దగ్గరికి వచ్చి అంటది, అయ్యా నాకు కుమారుడు కావాలని నేను నిన్ను అడిగానా. అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆవిడ అడగలేదు, కుమారుడు కావాలని ఆవిడ అడగలేదు. 14వ వచనం చదవండి. ఎలీషా ఆమె అడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ సబ్జెక్ట్ అంతా మీరు ఇంటికి చదువుకోండి. ఆ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం అంతా చదువుకుంటే చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఘనురాలైన స్త్రీ ఎలీషాకి చక్కటి పరిచర్య చేసి ఎలీషా మెప్పు పొందుకున్న తర్వాత ఎలీషా తన అసిస్టెంట్ అయిన గెహాజీతో అడుగుతాడు, అయ్యా మనకింత చేసింది ఆ తల్లి, ఆవిడకి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో కనుక్కొనిరా, మనం ఏమైనా సాయం చేద్దామంటే నాకు ఏం వద్దనిద్ది ఆవిడ. పైన చదువుకోండి, సమయం అయిపోతాం. నాకేం వద్దు పాస్టర్ గారు, నాకేం వద్దండి, నేను ఎంత భక్తితో చేశానండి, ఇదంతా మీకు చేసిందంతా కూడా కేవలం భక్తితోనేనండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదంతా నేను భక్తితోనే చేశానండి, అయినా లేదమ్మా నీకు నేనేదో ఒకటి బహుమానం అని వాళ్ళు మొహమాట పడుతుంటే శిష్యుడు వచ్చి చెప్తారు, అయ్యా వాళ్ళకి పిల్లలు చాలా ఏజ్డ్ అయ్యా, భార్య భర్తలు ఇద్దరు, కానీ పిల్లలు లేరయ్యా. అంటే వాళ్ళు అడగకుండానే ఎలీషా ఆవిడకు మగబిడ్డని వరంగా ప్రసాదిస్తాడు. మరలా మీదటికి ఇంకొక సంవత్సరానికి నీ చేతిలో 12 మగబిడ్డ పుడతాడు అని వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఆగి ఆలోచించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆలోచించండి, ఘనురాలైన స్త్రీ అడగకుండానే ఎలీషా దగ్గర నుంచి వరం పొందుకుంది అంటే ఆవిడ చేసిన గొప్పతనం ఏమిటి? ఘనురాలైన స్త్రీ. ఇప్పుడు మీరే ఆడపిల్లలే, ఇప్పుడు మీ విషయానికి వస్తున్నాను. మీరు అడగకుండానే దేవుని దగ్గర నుంచి ఒక వరం పొందుకోవాలి. మీరేం చేయాలి? ఆల్మోస్ట్ మీరు అన్నీ చేస్తూనే ఉన్నారు. మరొకొక్కసారి నేను వాటి గురించి. ఘనురాలైన స్త్రీ అడగకుండానే వరాన్ని పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆ తల్లిగారు ఒక సేవకుణ్ణి ఆదరించి ఆ సేవకుడి అవసరతలను తీర్చింది. సేవకుడు, ఎప్పట్లో సేవకుల గురించి మనం మాట్లాడుకోవద్దులే, కానీ అప్పట్లో సేవకులు సాక్షాత్తు ఆ భగవంతుడి, నిజమే, ఆ మాట నిజమే. ఎందుకంటే ఏలియా గారు అప్పట్లో ప్రవక్తలు కానివ్వండి, అప్పట్లో పాస్టర్స్ కానివ్వండి, అప్పట్లో గొప్ప గొప్ప వారే కానివ్వండి, ఆయన ముఖముల నుంచి ఊడిపడ్డట్లుగా జీవించేవాళ్ళు. ఎవరి ముఖం? యేసయ్య ముఖముల నుంచి ఊడిపడ్డట్లుగా జీవించేవాళ్ళు. అలాంటి సేవకులు అప్పట్లో ఉన్నారు. కాబట్టి ఏమంటే సేవకుడు వరం ఇవ్వడం ఏంటి ఆలోచించుకోండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మన రెండో విషయం ఏమిటంటే ఘనురాలైన స్త్రీ అడగకుండానే వరం పొందుకుంది. కారణం ఏమిటంటే సేవకుణ్ణి ఆదరించింది. మొదట మనం ఏం గుర్తించాలంటే అటుగా పోతూ వస్తూ ఉండే ఆ దైవజనుడు ఎట్లా అంటాడో మనం హెచ్చవేయగలగాలి. ఎట్లా అంటాడు వాడు, ఎలాంటి దైవజనుడు, భక్తుందా లేదా? ఆలోచించండి. ఆ దైవజనుడు ప్రేమించి ఆ దైవజనుడు కోసం ఎన్నెన్నో చేస్తే ఆ దైవజనుడు అది చూసి ముచ్చటపడి, ఎంత గొప్ప కుటుంబము, ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప ప్రేమ ఆప్యాయత తల్లికి నా మీద అని చెప్పి చక్కటి వరం ఇచ్చి ఆ బిడ్డకి జన్మనిచ్చేటట్లుగా చక్కగా ఎలీషా పాస్టర్ గారు ఆ గనురాలను దీవించాడు. ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు మన జీవితాల్లో మనము క్రైస్తవులంగా దేవుని పరిచర్లో మన వంతు ఏంటి?
ఆవిడ పరిచర్యలో ఒక భాగం అయిపోయింది. గనురా అనే స్త్రీ పరిచర్యలో ఒక భాగమైంది. పరిచర్యలో ఒక భాగం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక సేవకుని నువ్వు ఆదరించకపోయినా పర్లేదు, కానీ దేవుడి పనికి ఆటంకం కలగకూడదు. మన వల్ల ఒకడు దేవుడిని నమ్ముకోకపోయినా పర్లా, ఒకడు దేవుడు దూరం కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి జీవితం చచ్చిపోయేదాకా. స్తోత్రం చెప్పండి. నేను నమ్మే సిద్ధాంతాలు ఇవి. నా వల్ల ఒకడు దేవుడిని నమ్ముకోకపోయినా పర్లా, నన్ను బట్టి ఒకడు దేవునికి దూరం కాకూడదు. అవమానం కాదు, అవమానం కాదు. నా వల్ల ఒకడు దేవుడికి దూరం కాకూడదు. ఏమంటే పాస్టర్ గారు, మన వల్ల ఎవడు దేవుడి దగ్గర రాకుండా ఉండాలి. చాలామంది ఉన్నారు. విశ్వాసులను బట్టి మందిరానికి మానేసిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. సేవకులను బట్టి మానేసిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఏమంటే దేవుని బిడ్డ, మన వల్ల ఒక భక్తి పరుడు జీవితానికి నష్టం కాకూడదు. వాడు భక్తుల నుంచి పక్కకు తొలగిపోకూడదు. నీ వల్ల ఒకటి మేలు జరగకపోయినా పర్లా, కీడు జరగకూడదు. నీ భక్తి నువ్వు చేసుకోవాలా. వీలైతే ప్రేమించాలా లేదా విడిచిపెట్టేయాలి, వీలైతే మంచి చేయాలా లేదా విడిచిపెట్టేయాలి. పనికిమాలిన యాసాలు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఎవరాలను పెట్టి నువ్వు చెడిపోయి ఆయన చెడగొట్టకూడదు. నువ్వు చెడిపోయి అన్నీ చెడగొట్టకూడదు. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఆవిడ వల్ల పరిచర్య ఘనంగా జరిగింది. డబ్బులు ఇస్తేనో కానుకలు ఇస్తేనో ఏవేవో తెచ్చిపెట్టేస్తేనే కాదు. మనం నేర్చుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఆ తల్లి వల్ల గొప్ప పరిచర్య జరిగింది. గెహాజీ గారు ఎలీషా గారు గెహాజీ గారు ఇద్దరు తృప్తిపరచబడ్డారు. ఆ ఊరు వచ్చినప్పుడల్లా పాపం ఎండలో వెళ్ళేవాడు, ఎండలో వచ్చేవాడు. కాస్త ఆవిడ ఆ గోడ మీద ఇల్లు కట్టిస్తే ఆ ఊరు వచ్చినప్పుడు ఆ ఇంట్లో దిగి బస్ చేసుకొని కాస్తంత తిని కొంచెం ప్రార్థన చేసుకుని పరిచర్యలో తన వంతు తను సేవకుడికి సహాయపడగలిగింది. ఈరోజు నేను అదే అడుగుతున్నా, సేవకుడికి నువ్వు సహకరిస్తున్నావా? సేవకుడి పరిస్థితికి వ్యతిరేకంగా నువ్వు మారిపోతున్నావా? ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను. జాన్ పక్క పిలుచుకొని నాకు మంచి మాటలు చెప్తా ఉంటాను. ఏదో వింటాడో వినకపోతాడో తర్వాత సంగతి. నేను చెప్తాను. పక్కన నువ్వు కూడా ఉన్నావు, పక్కన మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు వీలైతే ఏం చేయాలి? పాస్టర్ గారు మాట విని బాబు బాగుపడతావు అని చెప్పాలి. సైడ్కి పిలిచి పక్క పిలిచి ఆడ మాట విని మాకు ఆడి చెప్పేదేంటి? మనకు తెలియదా ఎలా ఉండాలో? మనకు తెలియదు ఏం చేసుకోవాలో అన్నావు అనుకో, నీ వల్ల ఒకడు చెడిపోయినట్ట బాగుపడినట్ట. ఇలా జరుగుతుంది సమాజంలో. నేను కొంతమందిని చూశాను కూడా నా కళ్ళతోటి. సేవకుడు చెప్తే మంచిగా చెప్తారు, కానీ ఒకవేళ చెడు చెప్పే సేవకులు ఉన్నారేమో, మేబీ ఉంటారు. మనుషులం కదా, మనకు అలాంటి బుద్ధులు ఉంటాయి, అది సహజం. కానీ నేను నా పరిచర్య అంతట్లో నేను ఎప్పుడో చెప్తున్నాను, దేవుని బిడ్డ సేవకుడు మంచి చెబితే ఆ మంచి వెనకపోగా మళ్ళీ దానికి ఏమంటారు వంకలు, లేకపోతే ఏదన్నా అడ్డంకులు, ఇలాంటివి సాకులను చెప్పుకుంటూ వారు చెడిపోయింది కాక మిగతా వాళ్ళని కూడా భక్తుల నుంచి. అందుకని ఒక సామెత ఉంటుంది, చెరపకురా. నేను సామెతలు బాగా చెప్తా తెలుసుగా, చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో ఎన్న సామెతలు ఇవన్నీ నాకు ఎలా గుర్తుండిపోతాయి. చెరపకురా చెడేవంటారు. ఎదుటోని ఏదో చేద్దాం అనుకుంటా కానీ మొదట నీకే. అదే చెప్తున్నాను ఈరోజు. నీ వల్ల సేవకు ఏంటి? నీ వల్ల ఉపయోగం ఏంటి? సేవకుడికి నీ వల్ల ఉపయోగం ఏంటి? అంటే వస్తానండి, మీటింగ్ పెడితే నా వంతుగా ఇసురుతానండి. వద్దు అలాంటివి ఇక్కడ చెల్లుబాటు కావు. మీటింగ్ పెడతారు పాస్టర్ గారు, నేను ఇస్తానండి, మన దగ్గర చాలా ఉందండి, కట్టలు ఉన్నాయి, ఓ 10,000 మొహన్ పడేస్తాను. ఓకే డన్. వాటి వల్ల కాస్త ఏదైనా జరుగుతుందేమో ఒప్పుకుంటా, కానీ వాటికంటే ఎక్కువగా నువ్వేం చేయాలో తెలుసా? నాతో పాటు కలిసి మందిరంలో కన్నీరు గార్చి మోకరించి ప్రార్థించి, దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య నిమిత్తమై అనేకుల రక్షణ నిమిత్తమై నువ్వు కూడా అంగలార్చాలి. అప్పుడే నాకు నూరంతల సంతోషం. నాకు అదే 10,000తో సమానం. ఎవరు ఏ సేవకుడు ఏం కోరుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేను కోరుకునేది ఏంటో తెలుసా? మందిరానికి వచ్చి నీ ఇష్టానుసారంగా నీకు తగ్గ ఆలోచనలు, నీకు తగ్గ తలంపులు ఇక్కడ పూసేసి వెళ్ళిపోవడం కాదు, కానీ నీ వంతుగా మందిరానికి ప్రార్థనా సపోర్ట్ని ఇవ్వాలి. ఏమంటే నేను అంటాను, చిన్నప్పుడు మనందరికీ తెలుసు కదా, ఒక చీపురు పొల్లు ఇచ్చి ఇరవమంటే చాలా సులువైపోయింది. 1, 2, 3 10 దాకా బాగానే విరవగలిగాడు. ఒక కట్ట చేతికిచ్చి విరవమంటే అది వాడి వాళ్ళకి. ఈరోజు నేను అది కోరుకుంటున్నాను, సంఘంలో అది కోరుకుంటున్నాను. ఐకమత్యంతో కలిసి మనం సంఘ సహకారం అంటే, నువ్వు సంఘానికి ఏదైనా చేయాలంటే ఏంటి? నువ్వు ప్రత్యేకంగా డబ్బులేం తేవాల్సిన లేదు, ప్రత్యేకంగా నువ్వేమి ఇక్కడ కానుకలు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రత్యేకంగా ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, పరిచర్యలో నీ వంతుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే విశ్వాసులు చాలా తక్కువ. కానీ నేను సంతోషంగా గుండెల మీద చేసుకు చెప్పేది ఏమిటి అంటే, మీరు ప్రార్థన చేస్తారు,
మీరు ప్రార్థన నేర్చుకున్నారు, మీ ప్రార్థనలో బలవంతులు, మీరు ప్రార్థన బాగా చేయగలుగుతున్నారు. దాన్ని బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కానీ ఇంకొకటి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీరు మీ జీవితాలలో అడగకుండానే దేవుని దగ్గర నుంచి వరములు పొందుకోవాలి అంటే మీరు మంచి భక్తి చేయాలి. గనురాలైన స్త్రీ ఇలాగే చేసింది. ఫోకస్ మొత్తం భక్తి మీద పెట్టింది. స్తోత్రం కలుగును గాక. తన ఫోకస్ అంతా ఎక్కడుంది? చూడండి, ఒక ఇల్లు వేసాం, గది కట్టించాం, పాస్టర్ని రిప్లో పెట్టుకుందాం, మనం చెప్పినట్టు వింటాడు, మనం చెప్పినట్టు చేస్తాడు, ఇట్లాంటి అవరాలు ఏమైనా తల్లిగారి దగ్గర ఉన్నాయా? నా తెలిసినటువంటి తల్లిగారు వారానికి 3 సార్లు మా పాస్టర్ గారికి, క్షమించాలి ఎవరో ఆ పాస్టర్ గారు మనకు తెలీదు, వారానికి 3 సార్లు పాస్టర్ గారు కానుకలు ఇచ్చేది. కానుకలు ఇచ్చి ఆయన గ్రిప్లో పెట్టేసుకుంది. ఇక ఆయన ఏం చెప్తే, ఆవిడేం చెప్తే ఆయన, నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక తల్లిగారు సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి మందిరానికి వచ్చి భక్తి చేర్చుకొని బాగా బతికి ఇంటికి వెళ్ళాల్సింది పోయి సంఘ సేవకుని గ్రిప్లో పెట్టుకుంది డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఆ సేవకుడు నాకులాగా బెకరుడా? లేదు, అర్ధకోటీశ్వరుడు. అర్ధకోటీశ్వరుడు అంటే 50 లక్షల పైనే, 50 లక్షల పై మాటే, ఇంచుమించుగా కోటీశ్వరుడే అనుకుందాం. అలాంటి 100-250 రూపాయలకి 20 రూపాయలకి ఆశపడి ఒక విశ్వాసం చెప్పినట్లుగా చేసి సంఘాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఈరోజు నేను అదే అడుగుతున్నాను, గనురాలైన స్త్రీ అలా చేయలేదే? గనురాలైన స్త్రీ అలా చేయలేదే? సేవకుడికి అన్ని చేసింది, సేవకుడికి అన్ని పెట్టింది, ఇంకా సేవకుడి దగ్గర ఆయన ఏం చెప్తే చేద్దాం అన్నట్టుగా చేతులు కట్టుకొని, అంతేగాని ఓ 10,000 ఎక్స్ట్రా ఇస్తేనో, ఓ 10 రూపాయలు సాయం చేస్తేనో, మనల్ని పొగడాలి, మనల్ని నెత్తిమే పెట్టుకోవాలి, మన చుట్టూ తిరగాలంటే అది అయ్యే పని కాదు. అలా నేనైతే చేయలేను, అలా నా వల్ల అయితే కాదు, అలా నేను ఉండలేను, అలా నేను బ్రతకలేను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఇంకో ఆయనకి తప్ప ఎవరికి పూజ చేయను, నేను ఆయనకి తప్ప ఎవరికి మొక్కను, నేను ఆయనకి తప్ప ఎవరి మీద, దేవుడి మీద ఆధారపడతాను, దేవునికి మొక్కుతాను, దేవునికి అన్ని సమస్తము. గనురాలైన స్త్రీ అడగకుండా ఆశీర్వాదం ఎందుకు పొందుకుందో తెలుసా? ఆవిడ యొక్క క్యారెక్టర్ ఎంత మంచిదో ఆలోచించండి. ఏమండి, ఇంత ఇస్తేనే అంత చెప్పుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఇంత ఇస్తేనే అంత చెప్పుకున్నాం. ఎంత చేసిందండి, ఇల్లే కట్టేసింది, పాస్టర్ గారికి ఇల్లే కట్టేసింది. ఓ రోజు ఒక ప్రసంగానికి నేను వెళ్ళాను, అక్కడ ఇదే సబ్జెక్ట్ తీసుకున్న పాస్టర్ ఇలా మాట్లాడుతున్నారు. మీరు మీళ్ళలో పాస్టర్ గారి గృహాలు కట్టారా అని అడుగుతున్నాడు. అరే భయ్, మాయే చాలని జీవితాలు రా, నా ఆట అంత ఇల్లు ఉండదు నాది, అందులో పాస్టర్ గారు ఇంకేం కట్టించేది రా భయ్ అన్న. మీరు మీ సేవకులకు ఇల్లు కట్టించారా? మా సంఘంలో మా ఒక విశ్వాసి ఏకంగా ఏసీయా పెట్టింది అని భయంకరమైన బోధ చేస్తున్నాడు. లేచి బయటకు వచ్చేసా. ఆశయం కలిగింది నాకు. ఏమిటి దేవుని బిడ్డలారా, సందర్భం అనేది ఒకటి ఉంటుంది. సందర్భాన్ని బట్టి బోధ చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి వాక్యాలు వివరించుకుంటూ పోవాలి, సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. అంతేగాని సబ్జెక్ట్ ఉంది కదా అని చెప్పి ఎదుటి మీరు ఉద్దేశం అనుకోండి, దానికి కూడా లెక్క ఉంటుంది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు మనం అడగకుండానే దేవుడు ఇవ్వాలి. సేవకుడు అడగవసరంలా. నేను అడుగుతున్నానా, నాకు చెల్లెములు, అన్నదమ్ములు, నా తండ్రి సమానులు, నాకు మీకంటే వయసులో చిన్నవాళ్ళైనప్పటికీ నన్ను మీరు పోషించట్లేదా? నాకు మీరు పెట్టట్లేదా? నాకు మీరు ఇవ్వట్లేదా? బియ్యాలు తెచ్చే, కూరగాయలు తెచ్చే, డబ్బులు తెచ్చే, ఎన్ని మీరు నాకు ఎన్ని సాయాలు మీరు చేస్తున్నారు. నేను ఆశ్చర్యం కలిగిపోతూ ఉంటుంది. నన్ను మీరు ఎంతగా పోషిస్తూ ఉంటే, దేవ ఇదంతా ఎలా సాధ్యమో అంటే నేను అప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను ఎవరిని అడిగాను? దేవుడు మీకు చెప్పి మిమ్మల్ని ప్రేరేపించి ఏదో ఒకరి దగ్గర నన్ను పోషిస్తున్నాడంటే నేను అదే అడుగుతున్నాను. మనం అడగకుండానే మన అక్కరులు, అది ఇలాంటి భక్తి మనం నేర్చుకోవాలి. ఇలాంటి భక్తి మనం నేర్చుకుంటే మన జీవితాల్లో మనం ఒక మంచి స్థితికి, మంచి పొజిషన్కి పోతాం. మరి 3వ వ్యక్తి గురించి చెప్తాను. అది చిన్నగా, మీకు రెఫరెన్స్ పెద్దగా అవసరం లేదు, ఆ ఒక్క రెఫరెన్స్ ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం తీయండి. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం తీయండి. 10, 11, 12 చదవండి. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 10, 11, 12. దయచేయము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చాడు. ఇక్కడ అడుగక అంటే అడగల. ఏం అడగలేదు? ఏమండి చెప్పాలి. సొలొమోను ఏం అడగలేదు? డబ్బు, బంగారము, ఐశ్వర్యము, శత్రువు మీద విజయము, రాజ్యము, ఇవేం అడగల. అయినా దేవుడు ఇచ్చాడా లేదా? ఇక చాలు, ఆ తర్వాత మీరు చదువుకోండి, మీకు ఆ తర్వాత మీకు చక్కగా తెలుసు. సొలొమోను డబ్బు అడగల, బంగారం అడగల, వెండి అడగల, వజ్రాలు అడగల, వైడారు అడగల,
ఎదురు రాజ్యాల మీద జయం అడగకపోయినా దేవుడు ఇచ్చాడా లేదా? ఇక్కడ చూడండి, సొలొమోను కూడా అడగకుండానే దేవుడు ఇవన్నీ. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడు అడగకుండా నిన్ను చేస్తున్నాడు. నువ్వు అడుగుతున్నా దేవుడు నీకు ఇవ్వట్లేదంటే అది నీ లోపమా లేదా నా లోపమా? సంఘంలో ఏదన్నా ఫాల్టా? మనకు భక్తి రావట్లేదా? ప్రార్థన సరిగా చేయలేకపోతున్నామా? ఎక్కడ మిస్ అవుతున్నామో అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మనసులో పెట్టండి, ఈ మాట మీరు మనసులో పెట్టండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఆలోచించండి. మనం అడుగుతున్నామని అక్కర్లో ఒక్కొక్కసారి తీర్చబడట్లేదు. అది ఎవరిలో లోపం? నాలో లోపమా? మీలో లోపమా? భక్తి సరిగా చేయలేకపోతున్నామా? ప్రార్థన సరిగా రావట్లేదా? అడిగే విషయంలో ఎక్కడైనా మనం తప్పు చేస్తున్నామా? లేదా మన భక్తి బాగోలేదా? ఏమండి, వాళ్ళు అడగకపోయిన ఆశీర్వాదాలు పొందుకున్నారు లేదా? స్తోత్రం చెప్పండి. రోజు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, 100 రోజులు ప్రార్థనలు పెట్టాం కదా, ఈ ప్రార్థన గురించి ఆలోచిస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఇచ్చాడు దేవుడు నాకు. అడగకపోయినా దేవుడు వారిని దీవించాడే. ఎంత అడుగుతున్నాం మనం? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు. మరి ఎందుకు కార్యం జరగట్లేదు? ఎందుకు అవస్థలు తీర్చబడట్లేదు? రెండు ఉంటాయి. ఈ రెండు చెప్పి ముగించేస్తాను. ఒకటి, యెహోవా హస్తము కురసకాలేదు, ఆయనకి మనకి మధ్యన. ఇది ఫస్ట్ కారణం. మన యెహోవా హస్తము, మన దేవుడి హస్తము ఇచ్చే విషయంలో ఎప్పుడు ముందే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇచ్చే విషయంలో దేవుడు ఎప్పుడు ముందే ఉన్నాడు, కానీ తీసుకునే విషయంలో మనలో లోపాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే, నువ్వు అడిగినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? నేను ఆయన ఎక్కడో ఆకాశంలో చూడాలనుకుంటున్నాడు. అడిగిన వెంటనే ఏదో అరకొర ఇచ్చే సరిపెట్టేసుకోవాలనుకోవట్లా. నువ్వు అడిగిన వాటికంటే అత్యధికమైన మేలులు. ఈ కేటగిరీలో మనం ఉన్నామో లేదా అనేది ఇక భగవంతుడికి తెలియాలి. ఫస్ట్ కేటగిరీలో ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. ఈ రెండో కేటగిరీ మాత్రం నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా భక్తిని నేనే కొలుచుకుంటా ఉంటాను. కూర్చొని తూకం వేసుకుంటా ఉంటాను. బైబిల్లో ఉంది కదా, మినెటెకెల్ ఉపార్సిన్ అని. నువ్వు త్రాసులో వేయగా తేలిపోయావు. తెలుసా? ఈ సబ్జెక్టు ఇంకో వారం చెప్తా, పై వచ్చే వారం చెప్పేస్తాను. లేకపోతే ఇది నువ్వు త్రాసులో వేయగా తేలిపోయావు. అలాగే నేను కూడా కూర్చొని కొలుచుకుంటూ ఉంటాను. నా భక్తి ఎలా ఉంది అనగానే ఒక 30% బాగుంటుంది, 70% నా మీద నాకు ఆశం కలిగేస్తూ ఉంటుంది. ఈ 70% నాలో తప్పులు కనబడతా ఉంటే యేసు ప్రభు దగ్గరికి కూర్చొని ఏడుస్తూ ఉంటా, ప్రభువా నాలో మంచిని బట్టి, నాలో క్రియలను బట్టి నువ్వేదో మేలు చేస్తావు అనుకో. నా అమాయకత్వం, నా మంచి పనులు, నా పుణ్యకార్యాలు అవన్నీ నీకు మురిక్కుడలు. కానీ నా అవసరతలు, నా అక్కర్లు నీకు తెలుసు కదా. నేను పడ్డోన్నే, నేను చెడ్డోన్నే, నేను జారిపోయినోన్నే. కానీ ప్రభువా నువ్వు ఉన్న నమ్మకంతో నేను బతికేస్తా ఉన్నాను, నీ మీదే ఆధారపడ్డాను, నీ మీదే నేను అనుకున్నాను, నువ్వే నా ఆశ్రయదుర్గం ప్రభా అంటే ఆ 70% ప్లస్గా మార్చి నా దేవుడు 100%గా నన్ను మార్చి మంచి ఈవుల చేత నేను కొలుచుకుంటున్నప్పుడు 30% నాలో మంచి కనబడుతుంది, 70% నాలో చెడు కనబడతావు. దేవుడు చెప్పిన పని చెయ్యక వెనకడిగేసి భయపడి మనుషుల వైపు చూసి కొన్ని సందర్భాల్లో నేను అనుకున్న పనులు కూడా చేయలేక భక్తిలో జారిపోయి ఇలాగా నా జీవితాన్ని కొలుచుకున్నప్పుడు నాలో మైనస్లు కనపడడం వల్ల అప్పుడు నేనేమనుకుంటానంటే నాకు ఎందుకు ఇస్తలేదు దేవుడు, నాలో మైనస్ ఉంది కాబట్టి నేను భక్తి బాగా చేసి అడుగుతా. దేవుడి దగ్గర నా లోపాలు నేను చూసుకున్నప్పుడు నేనేమనుకుంటానంటే భక్తి బాగా చేసి డిమాండ్ చేస్తా ఆయన. నేను అదే అనుకుంటాను. 30% మంచి కనబడుతుంది, 70% నాలో మంచి లేదు, నాలో 70% అంతా చెడే ఉంది. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అప్పుడు సాధారణ కూడా వచ్చి ఒక ముళ్ళు మీరు చాలా మందికి అనిపించే ఉంది, అమ్మ ఎంత భక్తి చేస్తున్నావు, ఓగ చచ్చిపోతున్నాం, సోమవారం నుంచి ఆదివారం దాకా ఓగ చచ్చిన పడి ఎడుతున్నావు, ఏడిసి కళ్ళని గాలి కలిసిపోతున్నాయి, ఏమ్మా దేవుడు నీకేం చేయట్లేదు అని సాతానగాడో మీ ఇంటి పక్కనోడో అన్నిడో ఇన్నుడు ఎవడోడు అన్నాడు కదా. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమనుకోవాలి? అద్దం దగ్గరికి వెళ్ళి మొహం ఇలా చూసుకొని ఏమంత భక్తి చేశారా సన్నాసి, నీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు అనుకోవాలి. ఇది కరెక్ట్ పాయింట్. నేనేదో అలాగే అనుకుంటా. ఇప్పటికో సేవకుడు ఉన్నప్పటికీ కూడా అద్దం ముందుకు వెళ్ళిపోయి ఎలా నీ ముఖానికి ఏం చూసి ఇవ్వాలరా దేవుడు అంటే, అది కాదురా 15,000 చచ్చి గట్టి మరి చచ్చి రన్ చేస్తున్నా, చాలా ప్రయాసపడుతున్నా, ఊరుకరా పెద్ద మాటలు చెప్తున్నావు, అవన్నీ చూడరా దేవుడు, నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతాడు దేవుడు నన్ను. అప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి నేను పశ్చాత్తాపడి ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ప్రభు నన్ను క్షమి, నా నోటి వెంట వచ్చే మొట్టమొదటి మాట క్షమాపణ. నేను ప్రార్థనలో కూర్చున్నానంటే నా నోటి వెంట వచ్చే మొట్టమొదటి మాట క్షమాపణ. ప్రభు నన్ను క్షమించు, నన్ను మన్నించని మొట్టమొదట అడిగి అప్పుడు నా రిక్వెస్ట్లన్నీ ఆయన దగ్గర అర్జీ పెట్టుకుంటా ఉంటాను. అదే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇవ్వట్లేదు, దేవుడు నాకు పెట్టట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నాకేం పెట్టాడు, నాకు దేవుడు ఏం చేశాడు, ఆయనకి నా మీద కనికరం కలగట్లేదు, వాళ్ళ చూడు పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, ఏం అడగపోయినంత దోష పెట్టేశాడు దేవుడు వాళ్ళకి, వాళ్ళ బతికే బాగుంది, నా బతికేలాగా అయిపోయింది, కాలిపోయింది అని అనుకో. మాకు వాళ్ళతో కంపారిజన్ చేసుకో.
వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఇచ్చాడు, నేను ఏం చేయట్లేదు, నాకు ఇవ్వలేదు. అది వాళ్ళు ఏం చేశారు మీరు అది చేయండి. ఏం చేయాలి? ఆ కొండ మీద ప్రసంగం విన్న భక్తుల్లాగా రేపటిని గురించి మర్చిపోయి మీ దృష్టి అంతా మందిరంలో దేవుడి మీదే. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే సేవలో మీ వంతు సహకారులుగా. డబ్బుల గిబ్బుల గురించి మనం మాట్లాడట్లేదు, కానీ ప్రార్థన, మోకరించి కన్నీరు గార్చి పోరాడండి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏమిటంటే సొలొమోనుకు లాగా అడగడ్డమని అన్ని అడగకుండా పర సంబంధమైన విషయాల గురించి అడగండి. ఏమని? ప్రభువా, పట్టుమని 10 నిమిషాలు మోకాలు వెళ్ళిపోతున్నాం ప్రభువా, మోకాలు నొప్పి వచ్చేస్తున్నాయి, మోకాల్లో శక్తి నువ్వు ప్రభా. కనీటి ప్రార్థన అంటే ఏంటో తెలియట్లేదు ప్రభా. అందరూ ఏడు చేసి ప్రార్థన చేస్తే అసలు ప్రార్థన రావట్లేదు. గుడ్లు మెడకరించి అందరూ సోతున్నా ప్రభా, గుడ్ల గురులాగా ప్రార్థన నేర్పించయ్యా. అడగండి, తప్పలేదు. స్తోత్రం కలుగును గాక. ఏంటో పాస్టర్ గారు ఏదో ఒక రూపాన ఏదో అనకపోతే కడుపు నిండదేమో ఆయనకి. అందుకని పాస్టర్లు అంటే మాకు అసహ్యం అంటారా? కాదు, వాళ్ళని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించాలంటే ఇలాంటివి మనలో ఉండాలి. ప్రార్థన బాగా నేర్చుకోవాలి, మోకరించాలి. ఆరాధనలో భయంకరమైనటువంటి ఆత్మ సంబంధమైన వరాల చేత మీరు నింపబడాలి. పరిచర్యానంగానే ఒళ్ళు దాచుకోకుండా కష్టపడాలి. ఎంగిలాకులు కూడా ఇస్తున్నాం మేము. అందరూ తినేసి వడేసి వెళ్ళిపోతే అందరు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా ఊడ్చి తడిగొడ్లేసి కడిగి ఎంగిలాకులన్నీ మెతుకు లేకుండా తేడా తామని తగదిట్టవని అంతా చేసి ఇక్కడికి వస్తే నన్ను కూర్చోబెట్టి మీతో చేయిస్తున్నాడు దేవుడి కృప. అది అంత కాడికి నేను చేసుకుని వచ్చి అంత చేసిన సేవకుడు పిచ్చిగా పచ్చిబుద్ధులు తిట్టేవాడు నన్ను. మరి తప్పదుగా. మరి నాకు తెలుసు విశ్వాసుల విలువేమిటో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఒకప్పుడు అక్కడ కూర్చుని ఇక్కడికి వచ్చినోడే, ఆయన అక్కడ కూర్చుని ఇక్కడికి వచ్చినోడే. ఈరోజు అది మర్చిపోకూడదు. మనం అలా మర్చిపోయిన వాళ్ళమైతే మన బతుకులు అంత మంచిగా ఏమి. ఈరోజు అదే చెబుతున్నాను. దేవుడు మిమ్మల్ని చూసి ఇవ్వాలంటే మీలో ఏంటి, ఏం చూసి ఇవ్వాలి? మీ అందరికీ తెలుసు కదా, కొత్త నిబంధన గ్రంథంలో సువార్తల్లో ఓ పెద్ద ఆయన శతాధిపతి రోగిస్తుడయ్యి పడిపోయి ఉంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి శిష్యులందరూ ఏమంటారు? అయ్యా ఆయన చాలా మంచుడయ్యా, చాలా గొప్పడయ్యా, అన్యుడే కానీ మహానుభావుడయ్యా, చచ్చిపోతున్నాడు, బతికించండి అయ్యా. ఏంట్రా అన్యుడి గురించి ఎంత గోల చేస్తున్నారంటే, లేదయ్యా ఆయన మన కొరకు చర్చి కట్టించాడయ్యా, సమాజ మందిరాన్ని కట్టించేశాడయ్యా, మన వాళ్ళందరికీ ఎప్పుడు ఏదో సాయం కావాలంటే అసలు అధికారి కదయ్యా, అసలు పొగరికి ఎదురు ఏమి లేకుండా వచ్చిన వాళ్ళందరికీ సాయం చేస్తూ ఉంటాడయ్యా, చాలా మంచుడయ్యా, అలాంటి నువ్వు సాయం చేయలేయ్యా అని శిష్యులందరూ కూడా ఒక అన్యుడి గురించి సాక్ష్యం పలుకుతున్నారు. ఇప్పుడు విన్నారా? స్టోరీ విన్నారు కదా. ఒక అన్యుడి గురించి శిష్యులు చెప్పే సాక్ష్యం ఏంటి? చాలా మంచుడయ్యా, మందిరం కట్టాడయ్యా, 10 మందికి మేలు చేస్తాడయ్యా, 10 మందికి అన్నం పెట్టి చెయ్యయ్యా, అలాంటి బతకాలయ్యా. అవునా? అలాంటి సాక్ష్యం మనకుంటే నువ్వు అడగకుండా అన్ని చేస్తాడు దేవుడు. అడిగాడు, ఆ వ్యక్తి అడిగాడా? సౌబతుల మధ్యలో పడి అడిగాడా? అతని గురించి ఎవరెవరో అడుగుతున్నారు. తబిత గురించి ఎవరైనా అడిగారా? తబిత అడిగిందా? చచ్చిపోయిన తబిత తెలుసు కదా, తబితనేనా? తబిత ముసలోళ్ళందరికీ బట్టలు కుట్టించి ముసలోళ్ళందరికీ ప్రేమగా చూసుకుని ముసలోళ్ళందరికీ సాయం చేస్తూ బతుకుతూ ఉండదు. ఒక యవనస్తురాలు అనుకోకుండా చచ్చిపోయింది. బైబిల్లో ఉన్న ఒక యవనస్తురాలు చచ్చిపోతే సేవకుల్ని మాస్టర్ గారి దగ్గరికి అందరూ వచ్చేసి ఏమని చెప్తారు తెలుసా? అయ్యా మా బిడ్డ అయ్యా యవనస్తురాలు మా కడుపును పట్టుకుపోయిన కన్న తల్లిదండ్రుల కంటే గొప్పగా చూసుకుందయ్యా, ఎట్లాగా మేము బతికించాలి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు బతికించలేదా? తబిత ఏమిటండి ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అడగకుండానే ఎన్నెన్ని పొందుకున్నారు, చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది మనకి. ఇక్కడ అడగకుండానే ప్రాణాలు కాపాడేసుకున్నారు, అద్భుతాలు పొందేసుకున్నారు, స్వస్థతలు పొందేసుకున్నారు, ఆకలి తెచ్చబడి ఉంది, ఇదిగో పిల్లలను పొందుకున్నారు. అడగకుండానే అండి, అడగకుండానే. ఏమండి మరి నిన్ను అడుగుతున్నాం కదా, మనకి ఎందుకు రావట్లేదండి? 1 మనలో లోపమై ఉండాలా, 2 ఆయన కృప ఏదో మన మీద ప్రత్యేకంగా ఉండాలా. ఏదో కొత్తకి సరిపెట్టేసిన రకం కాదు మన దేవుడు. నీ మీద దృష్టి ఉంటే, నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటే, ఏమో మేబీ నీ మీద ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంటే కాస్త లేట్ అయినా మిరాకిల్ చూస్తాను, అద్భుతం చూస్తాం. లేదా స్టడీ చెప్పుడు చేయకుండా సంకలో సంచెట్టుకొని నెత్తి మీద సంగేసుకొని వెనక్కి తిరిగి నువ్వు అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. నీ భక్తి చూసి ప్రభువే ముచ్చట పడాలి. సినిమాలు చూసారా? బాగా చిన్నప్పుడు బాగా సినిమాలు చూసారా? పుట్లోకి వెళ్ళిపోయి జుట్టింత బారు పెంచుకొని గోళ్ళెంత అయిపోయి ఓకే తపస్సు చేస్తా ఉంటారు. చేస్తారు లేదా తపస్సు? చేత. అప్పుడు ఆ తపస్సుకు మెచ్చి దేవుడు ఏం చేస్తాడు? భక్త నీ భక్తికి మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో అనగానే ఒకటి శాడభారం ఎంత చదువుతాడు అంటే. ఇక్కడ నీకు అర్థం కావాల్సిన దేవుడిని ప్రసన్నం చేసుకునే అంత గొప్ప భక్తి నీకు ఉండాలి. దేవుడే దిగి వచ్చి నీకేం కావాలి రా అబ్బాయి, సొలొమోనుని అడగలేదా? కల్లో కనబడి అబ్బాయి ఏం కావాలి చెప్పు నీకు అని అడగలేదా? ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఇలాంటి భక్తి మీరు నేర్చుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. ఇలాంటి భక్తి మీరు నేర్చుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. అడగకుండానే ఎన్నెన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. నువ్వు అడిగినా పొందుకోవట్లేదంటే 2 కారణాలు. 1 నీ మీద ఒక ప్లాన్ ఉంది, లేదా 2 అసలు నీకు ముందు నాకు ఏం తెలీదు, పోతున్నావు అంతే. ప్రైజ్ ది లార్డ్ అంతే. 2 1 నీ మీద ప్లాన్ ఉంది, 2 ముందు కనుక ఏం తెలియదు మనకి. పోతున్నాం సంకలో సంచి నెత్తమేసంగు స్తోత్రం హల్లెలూయా ఆమె పాస్ తలకాయ మీద పేద చేయి, నూనె చేస్తా కొబ్బరికాయ సీసాకాయ పేద చేయండి. ఇక్కడ పావండి పాస్టర్ గారు
అదే వయసుని బట్టి చూస్తే మీరు ఆహారం తీసుకోవాల్సిన వారే ఉన్నారని ఎందుకన్నాడు తెలుసా లేఖనాల్లో? ఇంకా నేర్చుకోకపోతే ఎలాగా, అమాయకంగా ఉంటే ఎలాగా, ఇంకా గౌరముద్దలేనా, ఇంకా ఎన్నముద్దలేనా, ఇంకా సంకనెత్తుకొని ఏమిరా, ఇంకా అదే ప్రార్థన, అదే జీవితం, అదే భక్తి, ఇంకెంతకాలం నెరపాలి, ఇంకెంతకాలం అరిసి శ్వాస వచ్చి గొంతు ఎండిపోయి. నేను ఎప్పుడు నా తమ్ముడితో ఒక మాట చెప్తా, ఇదే చివరి మాట. నేను ఎప్పుడు నా తమ్ముడితో ఒక మాట చెప్తా, భక్తి తెలియనోడి కోసం ఏడవాలంటే ఏడుస్తా. బజార్ల మీద త్రాగుబోతుల కోసం ఎంతసేపు ఏడుస్తాం. అన్నీ తెలిసి బైబిల్ పట్టుకుని, వాక్యం తెలిసి, ఆత్మ పొందుకుని, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పాటలు పడి, ఆరాధన చేసి, బలిపీఠాలు ఎక్కి, గొప్ప గొప్పగా సేవకుల పక్కన నిలబడి నువ్వు పడిపోవడం ఏంటి? నీకోసం ఏమి ఆడడం ఏంటి? అమాయకత్వంగా లేదు ఇది? అమాయకత్వంగా లేదు? ఏ తమ్ముడు, అమాయకత్వంగా లేదు? బజార్ల మీద తిరిగేవాడి కోసం ఏడుస్తామండి. దేవుడే చెప్పాడు, అన్నీ తెలిసినోడి కోసం ఆడవేయడం ఏంటండి? అందరం కలిసి వాళ్ళ కోసం ఆడవాలి. కానీ ఇంకా 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 మందిరంలో ఉన్నోళ్ళ కోసమే ప్రభువా సంఘబిడ్డలు, ప్రభువా సంఘబిడ్డలు, ప్రభువా సంఘబిడ్డలు, ప్రభువా భక్తి నేర్పు. ఇక ఎంతకాలం ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగితే ఊళ్ళో వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి ఏంటండి? నేను తెలియ అడుగుతున్నాను. ప్రపంచంలో ప్రజల గురించి, యవనస్తుల గురించి, బయట వాళ్ళ గురించి ఎంతకాడికి సేవకుడి పని ఏంటంటే ఇంకో జారిపోతున్నారు మీరు, మీకోసం స్కెచ్. ఇది ఎవరు స్కెచ్? మమ్మల్ని మీ చుట్టూ, మిమ్మల్ని మా చుట్టూ. బయట చుట్టూ ఎవడు తిరుగుతాడు? వాళ్ళు సాధారణ చుట్టూ తిరుగుతున్నాడు, సాధారణ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ బంధకాల నుంచి మనం తెంపబడాలి. భక్తి నేర్చుకుంటున్నావు, భక్తి చేస్తున్నావు, నువ్వు నేను కలిసి 10 మంది క్షేమం కొరకు కన్నీరు కాల్చాలి. కానీ నేను నీ కోసం ఏడ్చి, నువ్వు నా కోసం ఏడ్చి, ఎంతకాలం ఎదురు బదులు కూర్చున్నావు కన్నీరు కాల్చుకుని ఏంది నా తెలియడుతున్నాను. నేను భక్తి నేర్చుకుని 10 సార్లు మీకు ఎవరు చెప్పకూడదు. పోయిన వారం చెప్పాను, టైంకి ఖాతా తింటావు, ఇలా ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు. పోయిన వారం చెప్పాను, మళ్ళీ అందులో లాగమాకండి. మనం అందరం 10 మంది మేలు కోసం ఏడవాలి. ఇంకా నేను మీకోసమే ఎడుతూ ఉంటే మీరు మాటికి వచ్చి అన్నయ్య ఏదో ఆవేశంలో జరిగిపోయిందని, ఏదో కోపంలో జరిగిపోయింది, ఏదో అనుకోకుండా జరిగిపోయిందని, ఏదో ఆ టైం అలాగ అయిపోయిందని ఇంకా మీరు చిన్నపిల్లలాగా మీరు ఏదో చెప్పుకుంటూ వస్తే అది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు కరెక్ట్ అండి? మన సమయం అంతా వీటి కొంచెమేనా? ఏమండి, ఇవాళ ఒక యవనస్తుడి జీవితం పాడైపోయిందా? ఒక యవనస్తుడు మరణించాడా? ఒక యవనస్తుడు లోకం నుంచి వెళ్ళిపోయాడా? తమ్ముళ్ళు అంటుడా, నా స్నేహితుడైనా? ఏమంటే వాళ్ళంటి వాళ్ళ కోసం బయటికి వెళ్తా సంఘం. అది గుర్తించండి అండి. మీరు ఏం చేయాలి తెలుసా? పాస్టర్ గారు పదండి పాస్టర్ గారు, యవనస్తుల దగ్గరికి ప్రార్థన చేద్దాం. ఏ కాడికి పాస్టర్ గారిని శ్రమలు వచ్చేస్తున్నాయండి బాబు, నేను సంకలెట్టుకుని వెళ్ళిపోతున్నాను బాబు, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను బాబోయ్, నా వల్ల కాదండి బాబు, వాళ్ళు తిట్టేస్తున్నారు, నీళ్ళు కొట్టేస్తున్నారు, బాలు పడిపోతున్నాను, నీళ్ళు పడిపోతున్నాను బాబోయ్, బాబాయ్ బాబాయ్ బాబు తలనొప్పి వచ్చేస్తా. ఏమంటే నేను తెలియగడుగుతున్నాను, మనిషిగా పుట్టిన తర్వాత మంచి చెడులు, సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు ఏమండి ఉంటాయా ఉండవా? ఏమండి ఉంటాయా ఉండవా? మనిషిగా పుట్టిన తర్వాత అన్నీ కలగలిపినటువంటి జీవితమేనా? చేదు ఉంటుంది, తీపి లేదంటే కేజీలు పందరు గొంతులో పోయమంటారా? ఏమంటే మాకు చేదు వద్దండి, తీపే కావాలి. యూయూలో ఏమంటే పందరు ఫ్యాక్టరీ ఉంది, బత్తర కొనుక్కురండి, గొంతులో పోయిన మాకంటే మా వల్ల అయ్యే పని కదా అది. నేను అదే చెబుతున్నా, విశ్వాసులారా, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని గగ్గోలు పెట్టి ఏడవకండి. ఆయన కూడా శ్రమపడి శోధించబడ్డాడు కనుకనే మీ శ్రమలలో మీకు తోడై ఉన్న దేవుడు. శ్రమలు వస్తాయి, పోతాయి, శాశ్వత కాలం మీతో ఉండవు. జ్వరం వచ్చింది, గోలు వేసుకుంటే పోయిద్ది, అంతేగాని జ్వరం వచ్చి అలాగే ఉండిపోయిద్దా? ఉండదు. అలాగే కష్టాలు వస్తాయి, పోతాయి, శ్రమలు వస్తాయి, పోతాయి, బాధలు వస్తాయి, పోతాయి. వాటి గురించి ఎక్కువగా దృష్టి పెట్టద్దు. నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు, నేను మనిషిని, నేను జంతువుని కాదు, నేను మనిషినే, నాకు పిల్లలు ఉన్నారు, నేను అద్దాటో, అద్దె చెచ్చు, అద్దిల్లు, అద్దె బతుకు, అతుకులు చొక్క, అతుకులు ప్యాంటు, అతుకుల జీవితమే. నాకు అంతా కూడా అటుకులు మరమరాలే. కానీ నేను ఆయన మీరంటే నాకు చెప్తున్నారు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడవాలి? ఏదో వెనకడికి సాగుతుంది, రోల్ వచ్చి బాబు బాధేస్తున్నారు రా బాబు, నన్ను చెప్పుకుంటున్నాను, బాధేస్తున్నారు. ఏమంటే అందరికీ ఉన్నాయండి కష్టాలు, కానీ నా విశ్వాసం ఈయన. మరి మీ విశ్వాసం ఏంటి? నా విశ్వాసం దేవుడు, సావో రేవో యేసయ్య. మరి మీ విశ్వాసం ఏంటి? అందుకనే కష్టాల మీద, శ్రమల మీద, శోధల మీద దృష్టి పెట్టొద్దు, దేవుడి మీద దృష్టి పెట్టండి. ఎట్లా వస్తే ఎట్లా పోతాయి, ఎట్లా వస్తే ఎట్లా పోతాయి, ఎట్లా వస్తే అట్లా పోతాయి, ఎట్లా వస్తే ఎట్లా పోతాయి. ఎట్లా వచ్చినా అట్లనే పోతాయి, మీరు మాత్రం స్థిరంగా స్థిమితంగా ఉంటారు. మంచి భక్తి చేయండి, మీరు అడగకుండానే దేవుడు మీ అక్కరలన్నీ తీరుస్తాడు. దేవుడు అట్టి కృప మీకును మీ కుటుంబాలకు దయచేయునుగాక. చెప్పండి.